శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 117వ సర్గము. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట. ఆ మహాముని వారికి స్వాగత మర్యాదలను నెరపి అనసూయాదేవి తపప్రభావమును తెలుపుట. అనసూయాదేవి సీతాదేవికి స్త్రీ ధర్మములను గూర్చి వివరించుట. ఋషులందరూ ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళగా శ్రీరాముడు పరిపర విధములా ఆలోచించసాగాడు. అప్పుడు అనేక కారణముల వలన అక్కడ నివసించుటకు ఆయనకు సమ్మతము కాకుండా ఉంది. భరతుడును, కౌసల్యాదేవి మొదలగు తల్లులను, పౌరులు మొదలగు వారందరూ నన్ను ఇచ్చటనే కలుసుకున్నారు. కావున వారి స్మృతులు నన్ను నిరంతరము వెంటాడుతూ ఉన్నాయి. నేనును వారిని గూర్చి చింతిస్తూ ఉన్నాను. మహాత్ముడైన భరతుని సేనా శిబిరములు ఈ ప్రదేశమునందే ఏర్పాటు చేయబడినవి. అందువలన గజముల పేడలతోనూ గుర్రముల లద్దెలతోడను ఈ ప్రదేశం అంతైనూ మిగుల అపవిత్రమైనది. కాబట్టి మరి ఒక చోటుకు వెళ్ళుటయే యుక్తము అని నిశ్చయించుకొని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి అచ్చటి నుండి బయలుదేరాడు. తరువాత మహాయశస్వి అయిన రాఘవుడు అత్రి మహాముని ఆశ్రమానికి చేరి ఆయనకు ప్రణమిల్లాడు. అప్పుడు ఆ మహర్షియు శ్రీరాముని తన పుత్రుని వలె ప్రేమతో ఆదరించాడు. తరువాత ఆ అత్రి మహాముని శ్రీరామునకు స్వయంగా సమస్తమైన అతిథి సత్కారములను చేశాడు. మరియు లక్ష్మణుని, పూజ్యురాలైన సీతాదేవిని సముచిత రీతిలో ఓదార్చాడు. సకల ధర్మములను చక్కగా ఎరిగినవాడును, సమస్త ప్రాణులకును మేలును గూర్చుటయందే నిరతుడయుండువాడును అయిన అత్రి మహాముని వృద్ధురాలైన తన పత్నియగు అనసూయాదేవి అచ్చటికి ఇచ్చేయగా ఆమెను సగౌరవంగా ఆహ్వానించాడు. తరువాత ఆమె సమక్షమున ఆ ముని సీతారామలక్ష్మణులను ఎంతయో ఓదార్చాడు. తరువాత ఆ ఋషీశ్వరుడు ధర్మ ప్రవర్తన గలదియు తపమొనరించుచుండునదియు మహాత్మురాలును అయిన అనసూయాదేవితో ఈ విదేహ రాజకుమార్తె అయిన సీతాదేవిని లోపలికి తీసుకుని వెళ్ళుము అని పలికాడు. ధర్మాత్మురాలును తపస్వినియు అగు అనసూయాదేవిని గూర్చి శ్రీరామునకు ఇలా వివరించాడు. ఓ పుణ్యాత్ముడా, ఒకానొక సమయమున వరుసగా 10 సంవత్సరముల పాటు వర్షములు కురియక కరువు కాటకములు ఏర్పడ్డాయి. లోకములన్నీయును తినుటకు తిండి లేక, త్రాగుటకు నీరు లేక మలమల మాడిపోయాయి. అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరమైన నియమములతో తీవ్రమైన తపస్సు చేసి తన తపప్రభావముచే కందమూలములను సృష్టించుటయే కాక గంగానదిని ప్రవహింపజేసి లోకముల ఆకలి దప్పులను తీర్చింది. మరియు ఈమె 10,000 సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సును ఆచరించి చాంద్రాయణాది వ్రతములను నిర్వర్తించి వాటి ప్రభావమున ఋషీశ్వరుల తపశ్చర్యలకు ఎదురైన విఘ్నములను తొలగించింది. అంతేకాక దేవకార్య నిమిత్తమై ఈమె 10 రాత్రులను ఒక రాత్రిగా మార్చి వారికి సహాయపడింది. ఇట్టి మహితాత్మురాలైన ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సమస్త ప్రాణులకును పూజ్యురాలు. ఎన్నడును కోపమును ఎరుగని శాంతమూర్తిగా మిగుల కీర్తి వహించింది. పెద్ద ముత్తైదువ. ఈమె తన సత్కర్మలచే అనసూయగా అసూయ లేనిదిగా ప్రసిద్ధిగాంచింది. విదేహనందిని అయిన సీతాదేవి ఈమెను అనుసరించుచుండుగాక. ఆ అత్రి మహాముని ఇట్లు పలుకగా శ్రీరాముడు అట్లే అని చెప్పి ధర్మజ్ఞురాలైన సీతాదేవితోటి ఇలా చెప్తున్నాడు. ఓ రాజకుమారి, ఈ మహర్షి పలుకులను విన్నావు కదా. ఇప్పుడు నీ శ్రేయస్సు కొరకై మహాతపస్విని అయిన ఈ అనసూయాదేవిని అనుసరింపుము. మిథిలాధిపతి అయిన జనకుని కూతురగు సీతాదేవి తన హితమును కోరెడి రాముడు చెప్పిన ఈ మాటలను విని ధర్మజ్ఞురాలగు అత్రి మహర్షి భార్యను అనుసరించెను. వృద్ధురాలైన ఆ అనసూయాదేవి యొక్క అవయవములు పట్టుదప్పి ఉన్నాయి. చర్మము ముడతలు పడి ఉంది. తల వెంట్రుకలు నెరసి ఉన్నాయి. పెనుగాలికి చెలించు అరటి చెట్టు వలె ఆమె శరీరాంగములు అనవరతము వణికిపోతూ ఉన్నాయి. పతివ్రతయు మహాత్మురాలును అయిన ఆ అనసూయాదేవికి తన పేరును తెలుపుతూ సీతాదేవి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. పూజ్యురాలును తపస్వినియు అయిన ఆ అనసూయాదేవికి వైదేహి వినయముతో దోసిలొగ్గి నమస్కరించి
ఆమె క్షేమ సమాచారములను గూర్చి అడిగింది. అంతటా అనసూయాదేవి ధర్మనిరతయు మహాత్మురాలును అయిన సీతాదేవిని చూసి ఆమెను ఓదారుస్తూ సంతోషంతో ఇలా అంది. సీత, నీవు మిక్కిలి అదృష్టవంతురాలు, ధర్మ మార్గమును అనుసరిస్తూ ఉన్నావు. ఓ భామిని, నీవు బంధువులను, అభిమానమును, వివిధ సంపదలను విడిచి వనములకు పంపబడిన నీ భర్తయగు రాముని అనుసరించుచున్న భాగ్యశాలివి. తన భర్త నగరమునందున్నను, వనముల పాలైనను, దుర్మార్గుడైనను, సన్మార్గుడైనను, అతడు ఎట్టివాడైనను అతనిని ప్రేమతో అనుసరించు స్త్రీకి ఉత్తమ లోకములు ప్రాప్తించును, అభ్యుదయ పరంపర సిద్ధించును. పతి చెడు స్వభావము కలవాడైనను, స్వేచ్ఛాచారి అయినను, ధనహీనుడైనను ఉత్తమ స్వభావము గల స్త్రీకి అతడే దైవము. ఓ వైదేహి, నేను ఎంతగానో ఆలోచించి చూశాను, కానీ భర్తను మించిన హితకారి అయిన ఆత్మీయుడు నాకు కనబడలేదు. మనం చేసిన తపస్సు వలన లభించడి శాశ్వత మహాఫలము వలె భర్త సర్వావస్థలయందును భార్యను రక్షిస్తూ ఇహపర సుఖములను చేకూర్చును. ఓ సీత, కామాతురులైన దుష్ట స్త్రీలు పరపురుషులను కాంక్షిస్తూ ఉంటారు. వారు భర్త మాటలను లెక్కపెట్టరు, పైగా వారిని శాసిస్తూ ఉంటారు. మంచి చెడ్డల విచక్షణ లేక వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఓ మైథిలి, అట్టి స్త్రీలు అనుచితమైన కార్యములకు పాల్పడి ధర్మభ్రష్టులవుతారు. అందువలన వారు ఈ లోకమున శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకుంటారు. సద్గుణవతులు, లోకమునందలి మంచి చెడ్డలను బాగుగా ఎరిగిన వారు అయినట్టి నీ వంటి ఉత్తమ స్త్రీలు ధర్మ మార్గమును అనుసరించు అని తలవలే స్వర్గమున విహరిస్తూ ఉంటారు. ఓ సీత, అందువలన నీవు నీ పతిదేవుడైన ఈ శ్రీరాముని సేవలయందే నిమగ్నమై ఉండుము. పతివ్రత ధర్మములను పాటిస్తూ ఉండుము. నీ భర్తకు సహధర్మచారిణివై ఉండుము. తత్ఫలితంగా నీవు చక్కని కీర్తి ప్రతిష్టలను, ఉత్తమ ధర్మఫలములను పొందగలవు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 117వ సర్గము సంపూర్ణం. శుభం.